ఇదిగో ఈ డేట్కు వస్తున్నానని క్లారిటీగా చెప్పిన తర్వాత కూడా రిలీజ్ డేట్స్ పై కన్ఫ్యూజన్ ఉంటుందా? ఉండదుగా. కానీ మన ఇండస్ట్రీలో అలా కాదు. డేట్ కన్ఫర్మ్ చేశాక కూడా 3 సినిమాల విషయంలో కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతూ ఉంది. సింపుల్గా చెప్పాలంటే 3 ముక్కలాట నడుస్తుంది. ఆ భారీ సినిమాలేంటి, డేట్స్ ముచ్చట్లేంటి, ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. చూస్తుండగానే 2024లో 4 నెలలు పూర్తిగా వస్తున్నాయి. మరో 3 నెలలు భారీ సినిమాలేం ఉండవు. సమ్మర్ను ఎలాగూ మన హీరోలు వదిలేశారు. మే 9న కల్కితో అసలు పండగ మొదలవుతుందని ముందనుకున్నా ఎన్నికల కారణంగా అది వాయిదా పడేలా కనిపిస్తోంది. మరోవైపు ఆగస్టు 15న రావాల్సిన పుష్ప 2 రాకపై కూడా అనుమానాల పరంపర కొనసాగుతోంది. కల్కి షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ నడుస్తున్నాయి. ఇందులో ప్రభాస్ పోషిస్తోన్న భైరవ పాత్ర చాలా కాలం గుర్తుండిపోతుందని నమ్మకంగా చెప్తున్నారు దర్శక నిర్మాతలు. మే 9న మిస్ అయితే కల్కికి ఆ రేంజ్ డేట్ దొరకడం కష్టమే. ఆగస్టులో పుష్ప 2, సెప్టెంబర్లో ఓజీ, అక్టోబర్లో దేవరా వస్తున్నాయి. డిసెంబర్లో గేమ్ చేంజర్ అంటున్నారు. దాంతో కల్కికి ఖాళీయే లేదు. కల్కి ముచ్చట కాస్త పక్కన పెడితే పుష్ప 2 ఆగస్టు 15న వస్తుందని బల్లగుద్ది చెప్తున్నారు మేకర్స్. కానీ ఇప్పటికీ షూటింగ్ జరుగుతూనే ఉంది. పాన్ ఇండియా సినిమా కాబట్టి కనీసం 2 నెలలు ప్రమోట్ చేసుకోవాలి. అంటే 2 నెలల ముందే అవుట్పుట్ రెడీగా ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పుష్ప 2 షూటింగ్ లెక్కల మాస్టర్ అంత వేగంగా పూర్తి చేస్తారా అనేది అసలు అనుమానం. పుష్ప 2 గాని చెప్పిన డేట్కొస్తే కల్కికి ప్రమాదమే. ఇక 3 ముక్కలాటలో ఉన్న మరో సినిమా గేమ్ చేంజర్. కనీసం కల్కి, పుష్ప 2 రిలీజ్ డేట్స్ తెలుసు. కానీ గేమ్ చేంజర్కు అదీ లేదు. పూర్తిగా చీకట్లో బాణమే. ఓసారి డిసెంబర్ అంటున్నారు, మరోసారి 2025 అంటున్నారు. మొత్తానికి ఈ 3 ముక్కలాటలో మిగిలిన సినిమాలకు ఇబ్బందులు తప్పేలా